కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మీరు చేసే బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారా? దెన్ వెంటనే మీరు కన్సల్ట్ చేయాలి లైసెన్స్ రస్తా. మన ఎండి నాగేంద్ర గారు మనకి ఏ రకమైన బిజినెస్ రిలేటెడ్ రిజిస్ట్రేషన్స్ అని వీళ్ళు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫుడ్ లైసెన్స్ అయినా, లేకపోతే లేబర్ లైసెన్స్ అయినా, ట్రేడ్ లైసెన్స్ అయినా, ఏ బిజినెస్ కైనా కావాల్సిన లైసెన్స్ వీళ్ళు మనకి అందజేస్తారు. అలాగే వీళ్ళకి ఆల్ ఓవర్ 4 సిటీస్ లో 4 మేజర్ సిటీస్ లో వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు, ఇంకా చెన్నై. సో ఆల్ ఓవర్ ఇండియా నుంచి మీరు వాళ్ళని కన్సల్ట్ చేస్తే మీకు ఎక్కడున్నా వాళ్ళు ఆన్లైన్ లో మీకు కావాల్సిన సర్టిఫికేషన్, మీ బిజినెస్ కి కావాల్సిన లేబర్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ లైసెన్స్ మన నాగేంద్ర గారు మనకు అందజేస్తారు. మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ ని కన్సల్ట్ చేయండి. అలాగే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ మహోదయ టీవీ, ఇండియన్ ఫ్రాంచైజ్ హబ్, అలాగే పాన్ ఇండియా బిజినెస్ టీవీ, అలా వీళ్ళ ఛానల్స్ ఉన్నాయన్నమాట. నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. ప్లీజ్ డూ కాంటాక్ట్ దెమ్ ఫర్ మోర్ అప్డేట్ అండ్ గెట్ యువర్ బిజినెస్ గెట్ సర్టిఫైడ్ బై లైసెన్స్ రస్తా. ఆల్ ది బెస్ట్. వెల్కమ్ టు పాన్ ఇండియా బిజినెస్ టీవీ. ఈ రోజు మనం ఈ వీడియోలో స్విగ్గీ జొమాటో టైఅప్ చేసుకోవడానికి ఏ రిజిస్ట్రేషన్స్ తీసుకోవాలి మరియు దానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటో ఈ పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముఖ్యంగా స్విగ్గీ జొమాటోని టైఅప్ చేసుకోవాలనుకుంటే మనకు కంపల్సరీ ఫుడ్ లైసెన్స్ ఉండాలి. స్విగ్గీ జొమాటో టైఅప్ చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ప్రొప్రైటర్ యొక్క ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ అతని పాస్పోర్ట్ సైజ్ ఫోటో. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ లైసెన్స్ కాపీ కంపల్సరీ కావాలి. షాప్ యొక్క ఫోటో అండ్ షాప్ నేమ్ విత్ ఫుల్ అడ్రస్ తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రొప్రైటర్ యొక్క ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ కూడా తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి మెన్యూ కార్డ్ అండ్ ఐటమ్స్ యొక్క ప్రైస్ లిస్ట్. అండ్ ఫైనలీ మనం ప్రిపేర్ చేసే ఒక ఫుడ్ ఐటమ్స్ యొక్క 5 ఫోటోస్ వాళ్ళు తీసుకుంటారు. ఈ ఫోటోస్ గూగుల్లో సెర్చ్ చేసి ఇవ్వకూడదు. ఫోటోస్ ఒరిజినల్ అయి ఉండాలి, లేకపోతే రివర్ట్ వస్తుంది. స్విగ్గీ జొమాటోని టైఅప్ చేసుకోవాలనుకునే వారికి జిఎస్టీ అనేది కంపల్సరీ అడుగుతారు. కొన్నిసార్లు జిఎస్టీ లేకుండా మనం స్విగ్గీ జొమాటోని టైఅప్ చేసుకోవచ్చు అండ్ జిఎస్టీ ఉన్నా కూడా స్విగ్గీ జొమాటో అనేది టైఅప్ చేసుకోవచ్చు. జిఎస్టీ ఉండి స్విగ్గీ జొమాటో తీసుకోవాలనుకునేవారు 28% బిల్ అమౌంట్ ని కట్ చేస్తారు. అండ్ జిఎస్టీ లేకుండా స్విగ్గీ జొమాటోని తీసుకోవాలనుకునేవారు 30% బిల్ అమౌంట్ కట్ చేస్తారు. స్విగ్గీ జొమాటోని టైఅప్ చేసుకునే వాళ్ళు ఫుడ్ లైసెన్స్ లో ఉండే లొకేషన్ ని స్విగ్గీ జొమాటోకి అప్లై చేసుకోవడానికి లొకేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఫుడ్ లైసెన్స్ లో పెట్టుకునే నేమ్ అనేది ఎవరు యూజ్ చేసుకోకుండా ఉండాలి, లేకపోతే స్విగ్గీ జొమాటోలో రివర్ట్ రావడం జరుగుతుంది. స్విగ్గీ జొమాటో టైఅప్ చేసుకునేటప్పుడు లొకేషన్ అనేది మన టేక్ అవే దగ్గర నుంచి 2 కిలోమీటర్స్ లోపల ఉండాలి. కొంతమంది తెలియకుండా తక్కువ ప్రైస్ లో రిజిస్ట్రేషన్స్ చేస్తారని చెప్పేసి ఆన్లైన్ లో అమౌంట్ పే చేసి మోసాలకి గురి అవుతున్నారు. మరికొందరు రాంగ్ గైడ్ లైన్స్ ఇచ్చి రాంగ్ రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారు. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వారికి ఏ బిజినెస్ రిజిస్ట్రేషన్స్ తీసుకోవాలో సరైన అవగాహన అనేది ఉండదు. సో మా లైసెన్స్ రాస్తా కంపెనీ మీకు ప్రతి ఒక్క గైడ్ లైన్స్ ఇచ్చి మీకు సరైన రిజిస్ట్రేషన్స్ అనేది చేసి ఇస్తాము. మీకు ఫుడ్ లైసెన్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో రిలేటెడ్ వీడియో లింక్స్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ గ్రహించగలరు. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన స్విగ్గీ జొమాటో టైఅప్ మీద మీకేమైనా రిక్వైర్మెంట్ ఉంటే కింది ఇచ్చిన నెంబర్స్ కి కాల్ చేయండి. మా ఎగ్జిక్యూటివ్స్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోండి. మా బ్రాంచెస్ వచ్చేసి తెలంగాణలో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్, కర్ణాటకలో బెంగళూరు అండ్ తమిళనాడులో చెన్నై. మా వీడియోని చాలా మంది చూస్తున్నారు, కాకపోతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవడం లేదు. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.